పార్వతీపురం మన్యం జిల్లాలో కీచక ప్రిన్సిపాల్ భాగవతం వెలుగులోకి వచ్చింది. వీరఘట్టం మండలం నడుకూరులోని గురుబ్రహ్మ స్కూల్లో ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో ప్రిన్సిపాల్ వ్యవహారం బయటపడింది. ప్రిన్సిపాల్ సింహాచలంలో విద్యార్థినుల తల్లిదండ్రులు నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మాకు వీరఘట్టం లోకల్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఏంటంటే ఇక్కడ దగ్గరలో నడుకూరు అనే స్కూల్ ఉంది, అక్షర బ్రహ్మ అనే స్కూల్లో. అక్కడ విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని దాని మీద మనకి కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం పార్వతీపురం మన్యం జిల్లాలో కీచక ప్రిన్సిపాల్ భాగవతం వెలుగులోకి వచ్చింది. వీరఘట్టం మండలం నడుకూరులోని గురుబ్రహ్మ స్కూల్లో ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ప్రిన్సిపాల్ భాగవతానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మన ప్రతినిధి రాము ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాము, ఏంటి ఈ భాగవతానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వీరఘట్టం మండలం నడుకూరు సంబంధించి గురుబ్రహ్మ అనే ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న సింహాచలం అనే ఒక వ్యక్తి అయితే గత కొన్ని రోజులుగా విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థులు నిన్న మనం చూసుకుంటే ఆ తల్లిదండ్రులు మొత్తం కూడా కలిపి స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ని అయితే నిర్బంధించి ఈ విధంగా ఎందుకు మా పిల్లలపై ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు అనేది అడిగేటప్పుడు ఆయన ఏదైతే తల్లిదండ్రులు ముట్టడించడంతో ఒక్కసారిగా ఎస్కేప్ అవడానికి అయితే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగా వీరఘట్టం పోలీసులకు అయితే తల్లిదండ్రులు అయితే సమాచారం ఇచ్చారు. అయితే అక్కడికి చేరుకున్న వీరఘట్టం పోలీసులు ఎవరైతే ఈ గురుబ్రహ్మ స్కూల్ సంబంధించి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న సింహాచలం అదుపులో తీసుకొని తమ శైలిలో విచారించగా ఏదైతే ప్రిన్సిపాల్ సింహాచలం విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తేలడంతో ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేసి పోక్సో యాక్ట్ కింద కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో మైనర్ బాలికలపై ఈ విధంగా అత్యాచారాలు కానీ అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇలాంటి కేసులు ఎక్కువగా జరుగుతున్నవి. పోక్సో యాక్ట్ లాంటి బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పుడు కూడా ఎవరైతే కీచకులు ఉన్నారో వాళ్ళ తాలూకా పని ఇదైతే మారడం లేదని మాత్రం అభియోగాలు వస్తున్నవి. అది ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ గురుబ్రహ్మ స్కూల్ సంబంధించిన ప్రిన్సిపాల్ వ్యవహార శైలి మాత్రం అక్కడ ఉన్న స్థానికులను కూడా కొంత కలచవేసింది అనుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆ ప్రిన్సిపాల్ కి తగిన బుద్ధి చెప్పాలని, ప్రభుత్వ పరంగా ఆయనపై చర్యలు కూడా తీసుకోవాలని, ఏదైతే గురుబ్రహ్మ స్కూల్ కు సంబంధించి స్కూల్ కూడా సీజ్ చేయాలని మాత్రం అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్. రైట్ రాము, థ్యాంక్ యూ.